హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ అందరికీ చూపించబోతున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు కొబ్బరితో అయితే మంచి వీడియో అయితే మీ అందరికీ చేయబోతున్నాను. మనం కొబ్బరిని నిల్వ చేసుకోవాలి అనుకుంటే 1 డే ఆర్ 2 డేస్ అయితే మనం నిల్వ చేసుకోగలము. అదే 1 ఇయర్ పాటు నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఈ పద్ధతిని అయితే మీరు ఫాలో చేయండి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు మనం నిల్వ చేసుకోవచ్చు. మనం పచ్చి కొబ్బరిని కూడా ఒక 2 మంత్స్ వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేనైతే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం నార్మల్గా ముక్కలు కొట్టేసి ఈ విధంగా పైనున్న బ్రౌన్ కలర్ పీస్ అంతా కూడా తీసేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఈజీగా ఆ ముక్కల పైన బ్రౌన్ కలర్ తీసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ కొబ్బరి ముక్కలను పెట్టుకున్నామంటే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి, నార్మల్ ఫ్రిడ్జ్లో కాకుండా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అవి 2 అవర్స్ తర్వాత మంచిగా నీట్గా మనం చాక్తో పైనంతా జస్ట్ అంచున చాక్తో ఇలాగా తీసినట్లయితే అవి వెంటనే కూడా వచ్చేస్తాయి అన్నమాట. అవి చక్కగా మనం బ్రౌన్ కలర్ పీస్ అంతా కూడా తీసుకోవచ్చు, పీల్ చేసుకోవచ్చు. పైదంతా కూడా మనం తీసేసుకొని నీట్గా అవి వాష్ చేసుకొని ఈ విధంగా మనం తడి ఆరిపోయేలాగా మనం చేసుకోవచ్చు అనమాట. చూపిస్తున్నాను చూడండి. ఫ్రిడ్జ్లో పీసెస్ అయితే అవి ఆ 2 ముక్కలు కూడా చూడండి, అంచున మనం చిన్నది అంచున తీసుకున్నట్లయితే అవి వెంటనే నీట్గా వచ్చేస్తాయి అనమాట. ఆ వచ్చిన వాటిని మనం పైన ఉండే బ్రౌన్ కలర్ ఈజీగా తీసుకోవచ్చు. సో మనం అలా 2 అవర్స్ పెట్టుకున్నట్లయితే మంచిది. లేదా ఈ రెండో పద్ధతి అయితే చూపిస్తాను. ఈ విధంగా వాటర్లో మనం కొబ్బరి ముక్కలు వేసేసి హీట్ చేసుకోవాలి. అవి 20 మినిట్స్ వరకు హీట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అవి కూడా సేమ్ వీటిలాగానే వచ్చేస్తాయి. కానీ ఈజీగా అయిపోవాలి అనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే ఈజీ అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. మనకి కొబ్బరి అయితే చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి. అది మనం వేస్ట్గా అయితే పడేయకూడదు. కానీ మనం డైలీగా పూజలు చేసుకునే వాళ్ళ దగ్గర చాలా అయితే ఉంటాయి, కానీ ఎప్పుడప్పుడే పడేస్తూ ఉంటారు. ఆ విధంగా పడేయకుండా ఈ విధంగా మనం మంచిగా యూజ్ చేసుకుంటే ప్రతి దీంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఏ కర్రీస్లో అయినా మనం కొబ్బరి వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొబ్బరితో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. పిల్లలకి పెట్టినా సరే చాలా మంచిది. ఉండే ఉపయోగాలు కూడా నేను చెప్తాను. ఇంకా మనం పైనుండే బ్రౌన్ కలర్ పీస్ అంతా తీసుకొని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొబ్బరి మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా అయ్యేటట్టు చాలా నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా మంచిగా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అయితే పచ్చి కొబ్బరిలో ఏమేమి ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. పచ్చి కొబ్బరిలో మనకి కాపర్, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్, విటమిన్ సి ఇలాంటివన్నీ కూడా మనకి పోషకాలు అయితే మనకి లభిస్తాయి. అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో కొలెస్ట్రాల్ కూడా తగ్గించే లక్షణాలు ఉంటాయి. గుండెకి, ఆరోగ్యానికి కూడా మనకి చాలా మంచిది చేస్తుంది పచ్చి కొబ్బరి అయితే. ఫైబర్ కంటెంట్ కూడా ఇందులో ఎక్కువ ఉంటుందండి. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం కొబ్బరిని అయితే చక్కగా వాడుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మనకి మారుస్తుంది. అంటే ఎవరికైనా మలబద్ధకం లాంటివి ఉన్నా సరే వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది. అలాగే విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్లు, శరీర రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది అనమాట. మనకి ఏవైనా వెంటనే ఫీవర్ లాంటివి ఏవైనా వచ్చినా సరే అది వెంటనే కొంచెం వాటిని తట్టుకునే శక్తిని అయితే మనకి పచ్చి కొబ్బరి అయితే మనకి ఇస్తుంది అనమాట. ఇలా గ్రైండర్లో వేసుకొని మిక్సీ అయితే మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. కొంత అయితే నేను గ్రైండ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఇది మనం 1 ఇయర్ పాటు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఏ కర్రీస్లో అయినా మనం ఈజీగా వాడుకోవచ్చు దాన్ని. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం అయితే ఉంచాను కదండి సపరేట్గా, ఇవైతే గ్రైండ్ చేసేసుకొని మనం చక్కగా వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అది పచ్చి కొబ్బరిలాగా వాడుకోవచ్చు, ఇది ఫ్రై లాగా కూడా మనం వాడుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా మనం తీసుకొని, ప్లాస్టికే లేదండి ఏ బాక్స్ అయినా మనం తీసుకొని అందులో ఈ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఆ పౌడర్ అంతా కూడా అందులో వేసేసి గట్టిగా అడిచిపెట్టాలి. అడుచుకున్నట్లయితే మనకి పీసెస్ లాగా వస్తాయి. చక్కగా ఎప్పుడైనా మనం ఎందులోనైనా వాడుకునేటప్పుడు ఆ ఒక పీస్ని తీసుకొని వేసుకున్నట్లయితే దాని టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందన్నమాట. మనకి పచ్చి కొబ్బరి టేస్టే వస్తుంది. ఈ విధంగా ఒక బాక్స్లో మనం బాగా అడిచేసి మనం పీసెస్ లాగా అప్పుడే కట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా కట్ చేసుకోవాలండి, లేదంటే మనకి ఆ పౌడర్ అంతా కూడా కదిలేస్తూ ఉంటుందన్నమాట. కొంచెం నీట్గా చూసుకొని మంచిగా కట్ చేసుకొని ఆ బాక్స్ని అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టగానే అది గడ్డ కట్టినట్టు అవుతుందన్నమాట. ఆ తర్వాత మనం ఒక్కొక్క పీస్ తీసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా మనం డీప్ ఫ్రిడ్జ్లో అవి పెట్టుకున్నట్లయితే ఇవైతే కొన్ని
నెలలైతే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 మంత్స్ వరకు మనం అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపరేట్గా ఇంకా వేరేలాగా అయితే తీసాను కదా, ఆ కొబ్బరి పౌడర్ని అయితే నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసిన స్మెల్ అయితే భలే ఉంటుందండి. ఆ కొబ్బరి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మనం ఏ కర్రీస్లో వాడినా సరే అది మంచిగా స్మెల్ అయితే వస్తుంది. అదేవిధంగా ఎవరికైనా మిల్క్లో అయినా పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే అలాంటి వాటిలో కూడా కలిపేసి ఇచ్చేయచ్చు. చక్కగా స్మెల్ బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా ఏదైనా తాగడం కానీ తినడం కానీ చేస్తూ ఉంటారు. కొబ్బరి పౌడర్ అనేది చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిగా యూజ్ చేయొచ్చు. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది పౌడర్ అయితే చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. బ్రౌన్ కలర్ నుంచి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కూడా ఒక బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. మనం బయట పెట్టినా సరే ఏమవ్వదండి, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఈజీగా 1 ఇయర్ పాటు కూడా ఈ పౌడర్ అయితే మనకి స్టోర్ ఉంటుందన్నమాట. మనం యూజ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ పాటు కూడా మనకు ఉంటుంది. ఇలా మనం కొబ్బరిని అనవసరంగా వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి కదండి, నాకైతే కొంచెం పీసెస్ అలా తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి నేను అలా అయితే వదిలేసాను. మీకు ఇంకా ఆ పీసెస్ కూడా గ్రైండ్ అవ్వాలి అనుకుంటే బాగా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసినట్లయితే అది ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. మనం ఎందులో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని, ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులోనే ఇదైతే మనం వేసుకున్నట్లయితే తప్పకుండా ఉంటుంది. దీనివల్ల మనకి ఉపయోగాలు కూడా మనకి చాలా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనం యూజ్ చేసుకుందాము. దేన్ని కూడా వేస్ట్ చేయకూడదండి. ఇంట్లో ఈజీగా వచ్చిందాన్ని వేస్ట్ చేయకూడదు. అదే మనం కొన్నదాన్ని కూడా వేస్ట్ చేయకూడదు. ప్రతిదాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. ఫ్రిడ్జ్లో పైన డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాం కదండి పచ్చి కొబ్బరిని, అది ఎలా వచ్చిందో చూపిస్తాను. ఒక 2 అవర్స్ తర్వాత అయితే తీసి చూపిస్తున్నాను మీకు. ఇది చూసినట్లయితే చాలా మంచిగా పీసెస్ అయితే వస్తాయి. కట్ చేసాను చూడండి. 1 నిమిషం అలాగా ఉంచిన తర్వాత చక్కగా నీట్గా ఏ పీస్కి ఆ పీస్ అయితే వస్తుంది. మనం ఈజీగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారంటే ఇవి చూడండి, ఒక్కొక్క పీస్ కూడా ఎంత బాగా వచ్చిందో. మనం ముందే కట్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఏ పీస్కి ఆ పీస్ అయితే నీట్గా వస్తుంది. తర్వాత మనం పీసెస్ కట్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు అవ్వదనమాట. అందుకని మనం ముందే పీసెస్ కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, ఎంత బాగుందో. ఇదైతే మనం 2 మంత్స్ వరకు వాడుకోవచ్చు. ఎప్పుడైనా ఏ కర్రీస్లో అయినా ఇలా ఒక పీస్ తీసి వేసామంటే దాని ఫ్లేవర్ చక్కగా వస్తుందన్నమాట. దాని ఫ్లేవర్ అయితే పోదు 2 మంత్స్ ఉన్నది సరే. సో ఈ విధంగా మనం పచ్చి కొబ్బరిని అయితే వాడుకుందాం. మనం అస్సలు వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కదాన్ని కూడా యూజ్ చేసుకుందాం. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సపోర్ట్ మీ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.